హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 28వ భాగాన్ని వినేద్దాం. విక్రమ్ గారి ఇల్లు నాకు తెలియదన్నయ్యా అంది అభి. ఓ ఓకే, ఇక్కడ మనకి తెలిసింది వాడొక్కడేగా, పెళ్లి పనుల్లో కాస్త హెల్ప్గా ఉంటాడని అన్నాడు సూర్య. అర్జున్ గారికి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారులే అంది అభి. చూద్దాంలే, నేను క్యాజువల్గానే అడిగాను అన్నాడు సూర్య. ఈ రోజేనా అల్లుడు గారు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేది అన్నారు వైదేహి. హా అనుకుంటాను అంది అభి. వాళ్ళేం చేస్తారు అభి, ఇంతకీ వాళ్ళు మనవాళ్ళేనా అని అడిగింది వైదేహి చిన్నగా. మనవాళ్ళు అంటే అంది అభి. అమ్మా, ఇప్పుడు లవ్ మ్యారేజ్లో క్యాస్ట్లు ఏంటమ్మా అన్నాడు సూర్య విసుగ్గా. ఓ క్యాస్టా, అర్జున్ గారు వాళ్ళు మన క్యాస్ట్ కాదు, రెడ్డిలు అంది అభి. ఎహే, నేను క్యాస్ట్ ఫీలింగ్తో అడగలేదు. వాళ్ళకి కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయిగా, పెళ్ళి ఎలా చేయాలో మనకి ఒక ఐడియా ఉంటుంది కదా అని అడిగాను అంతే అన్నారు వైదేహి. వాళ్ళేం చేస్తారో నాకు తెలియదమ్మా అంది అభి. మరేం ప్రేమే మీది ఆశ్చర్యంగా అడిగింది. నేను ప్రేమించింది అర్జున్ గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కాదు కదమ్మా అంది అభి అమాయకంగా మొహం పెట్టి. చా, ఈ అధిక తెలివితేటలు మీ డాడీ దగ్గర వాడు, నా దగ్గర వాడకు అంది కోపంగా. నిజంగా నాకు తెలీదు అంది అభి. చూడభి, ఇక మీదట వాళ్ళ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనే మాట ఎప్పుడూ నీ నోటి నుండి రాకూడదు. మన ఫ్యామిలీ అని మాత్రమే అనాలి, ఓకేనా అన్నారు వైదేహి. ఏం పెళ్ళో కానీ అందరూ నాకే క్లాస్ తీసుకుంటున్నారు అని మనసులో అనుకుని బయటికి మాత్రం ఓకే అన్నట్టు తలూపింది అభి. షాపింగ్ చేసిన బ్యాగ్స్ లోపల పెట్టి నేను కాల్ మాట్లాడి వస్తాను అన్నాడు సూర్య. హలో మాస్టారు, కాల్ మాట్లాడుతున్న సూర్య అని పిలిచింది అక్షత. ఫోన్ పక్కకి తీసి ఏంటి అన్నట్టు చూశాడు సూర్య. మీరు అబ్బాయి తరపా అమ్మాయి తరపా అంది. వాట్ అన్నాడు సూర్య. అదే సార్, మీరు అర్జున్ తరపా లేదంటే అభినయ తరపా అంది. అభినయ తరపునే అన్నాడు సూర్య. వావ్, ఇంకేంటైతే ఇటు రండి అంది. మీరెవరు అన్నాడు సూర్య. మగ పెళ్లి వాళ్ళంటే ఆ మాత్రం మర్యాద లేదంటే అబ్బాయి నీకు, నడుం మీద చేతులేసి దబాయింపుగా అడిగింది అక్షత. మీరు అర్జున్ గారికి చుట్టాలా అన్నాడు సూర్య. హా, చాలా దగ్గర చుట్టాలు, వరుసకి సొంత చెల్లి అవుతాను. మీ ఇంట్రాగేషన్ అయితే కాస్త లగేజ్ తీయడంలో హెల్ప్ చేస్తారా అంది అక్షత. అది మీరు ముందే చెప్పచ్చుగా అని కారు వెనక డిక్కీ ఓపెన్ చేసి లగేజ్ తీసి బయట పెట్టాడు సూర్య. అబ్బో, తీయమంటే లోపల పెట్టమని అడిగాను మాస్టారు అంది అక్షత. లోపలే పెడతాను, ఇంకేం బ్యాగ్స్ లేవా అన్నాడు ముందు సీట్లోకి చూస్తూ. లేవు అని చిన్న బ్యాగ్ ప్యాక్ తీసుకుని వచ్చింది వెనకే. ఇంటి బయట వరకు వెయిట్ చేసి లోపలికి వస్తున్నప్పుడు చేతి నుండి లగేజ్ లాక్కుంది అక్షత. ఆశ్చర్యంగా చూశాడు సూర్య. ఎంతసేపని మోస్తారులే, చేతులు కందిపోతాయి అని. రే అన్నయ్య, బయటికి రా అని అరిచింది బయట నుండే. డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయిగా అన్నాడు సూర్య. మనం వస్తున్నామని 10 మందికి తెలియకపోతే ఇంకెందుకు తంబి అంది సూర్య భుజం మీద చెయ్యేసి. అది చూడగానే తనకి తెలియకుండానే చిన్నగా విచ్చుకున్నాయి సూర్య పెదవులు. అక్షు, రావడమే స్టార్ట్ చేసేసావా సీరియస్గా అడిగాడు అర్జున్. రేయ్, మనస్సాక్షి అనేది ఉందా నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, బావచ్చి బిర్యానీ తింటున్నావా? అరే, పట్టుమని 25 ఏళ్ళు కూడా లేని ఆడపిల్లకి ఇన్ని బరువు బాధ్యతలు అప్పచెప్తావా? కనీసం చెల్లి వస్తుంది పిక్ చేసుకోవాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు అంది అక్షత ఆవేశంగా. చేతులు క్రాస్ చేసుకుని తరణి చూస్తూ వాటర్ బాటిల్ ఇచ్చి నీ 5 రూపాయల పర్ఫార్మెన్స్ ఆపు అన్నాడు అర్జున్. అరే పోరా, నువ్వు నీ వేషాలు. అసలు నువ్వు పక్కకి జరుగు. ఐ వాంట్ టు సీ మై వదిన. వదిన బయటికి రా అని అరిచింది. తను ఇప్పుడే బయట నుండి వచ్చింది, ఫ్రెష్ అవుతుంది, వెయిట్ చేయి అన్నాడు అర్జున్. చా, ఆ వెయిటింగ్స్ ఏవో నువ్వే చేసుకో, నేను తనను చూడాలి అని అర్జున్ని పక్కకు తోసి అభి రూమ్ డోర్ కొట్టింది. తలకి టవల్ చుట్టుకొని డోర్ తీసింది అభి. కళ్ళు రెప్ప వేయకుండా అభిని కింద నుండి మీద వరకు చూస్తూ రే అన్నయ్య, ఈ అమ్మాయేనా అంది అక్షత. అన్నాడు అర్జున్. అరే, పంచదార బొమ్మలా ఉందిరా, ఆ కళ్ళు సూపర్ అనుకో. రే అన్నయ్య, నీ సెలక్షనే సెలక్షన్ అంది అక్షత. మీరు అంది అభి. నీకు హాఫ్ హస్బెండ్ని బేబీ అంది అక్షత. ఏంటి అని నవ్వింది అభి. అదే ఆడపడుచు అని కళ్ళెగరేసింది అక్షత. ఓ ఐఎమ్ సారీ, ఐఆమ్ అభినయ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది అభి. వెయిట్ మిస్ అభినయ, డాటర్ ఆఫ్ వైదేహి అండ్ రఘురామ్, సిస్టర్ ఆఫ్ సూర్య, వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలపర్, క్లాసికల్ సింగర్ అండ్ డాన్సర్, కర్ణాటిక్ మ్యూజిక్లో డిగ్రీ ఉంది, 50కి దగ్గర క్లాసికల్ డాన్సెస్ స్టేజ్ పర్ఫార్మెన్స్లు, హైదరాబాద్లో ఒక టెక్కీ కంపెనీలో పనిచేసి
టీమ్ లీడ్ వస్తున్న టైంలోనే రిజైన్ చేశావు. ఐఎమ్ కరెక్ట్ అంది. అబ్జల్యూట్లీ. మీకెలా? ఆశ్చర్యంగా అడిగింది అభి. అంటే అది నెట్ బోలెడు ఖాళీగా ఉందని నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూశాను వదినా అంది అక్షిత. వదినానా? ఆ పదంకే పొంగిపోయింది అభి. మీ అమ్మా నాన్నగారు రాలేదా తల్లి? కాఫీ కప్ చేతికిస్తూ అడిగారు వైదేహి. లేదత్తయ్య, మమ్మీ డాడీ యూఎస్లో ఏదో పని మీద వచ్చారు. వాళ్ళు అక్కడి నుండి డైరెక్ట్గా వస్తారు. నేను ఇండియా నుండి వచ్చాను అంది అక్షిత. ఓ సరే, ప్రయాణం అంతా బాగా జరిగింది కదా. నేను భోజనానికి ఏమైనా తయారు చేస్తాను. నువ్వు ఫ్రెష్ అయి వచ్చే తల్లి అని వెళ్ళిపోయారు వైదేహి. అయినా నువ్వు రేపు వస్తానన్నావు కదే అన్నాడు అర్జున్. అయితే ఇప్పుడు వెళ్ళిపోయి రేపటి వరకు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తానులేరా అంది. సరే తొందరగా వెళ్ళు మరి, మళ్ళీ స్నో స్టార్ట్ అవుతుంది అన్నాడు అర్జున్. రేయ్ దయ్యలేని కసాయి, నీతో నాకు మాటలు అనవసరం అని. రే తంబి, మనకి ఒక ఖాళీ రూమ్ చూపించు అంది అక్షిత. అభి ఖాళీ రూమ్ అంట చూపించు అన్నాడు సూర్య. ఆ తమ్మి ఎవరు వదినా? సాగదీసింది అక్షు. మా అన్నయ్య, మీరిందాక చెప్పిన సూర్య అంది అభి. అందుకే లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రీసెంట్ ఫొటోస్ అప్లోడ్ చేయాలి అంది అక్షిత. హహహ, అది తన ఇంజనీరింగ్ అప్పటి ఫోటో అనుకుంటాను అని నవ్వింది అభి. దేవుడా, మీ అన్నయ్యను ఒక రేంజ్లో వేసుకున్నానుగా, గట్టిగా ఫీల్ అయి ఉంటాడంటావా అంది అక్షిత. నో, మా అన్నయ్య చాలా మంచోడు, అలా ఏం ఫీల్ అవ్వడు, గొప్పగా చెప్పింది అభి. అయితే ఓకేలే అని లగేజ్ ఆ రూమ్లో పడేసి ఫ్రెష్ అయి వచ్చింది అక్షిత. భోజనం చేస్తావా, వడ్డించేనా అన్నారు వైదేహి. హా అత్తయ్య, చాలా ఆకలిగా ఉంది నాకు అంది అక్షిత. అయ్యో ఆకలిగా ఉందా అని అన్ని ప్లేట్లో పెడుతుంటే, ఆంటీ ఫిష్ కర్రీనా అంది ఏడుపు వేసి. ఫిష్ తినవా నువ్వు? వెజ్లో కూడా చేశాను అన్నారు వైదేహి. ఫిష్ నా ఫేవరెట్, కానీ నాకు ముళ్ళు తీయడం రాదు అంది అక్షిత. హహహ, నేను తీసిస్తానులే అని ముళ్ళు తీసి తినిపిస్తుంటే చక్కగా కూర్చుని భోంచేసింది. అక్షు, చాలా గారాలు పోతున్నావు, ఆంటీ చేత తినిపించుకుంటున్నావు. ఆవిడికి హెల్త్ బాగోలేదు తెలుసా? సీరియస్గా అడిగాడు అర్జున్. అయ్యో ఏంటి అల్లుడు గారు మీరు కూడా అలా? ఏదో చిన్నపిల్ల, మా అభి లాంటిదేగా, తనకి భోజనం తినిపిస్తే కూడా నేనేమైనా కరిగిపోతానా ఏంటి అని. మరేం పర్వాలేదు తల్లి అంది వైదేహి నవ్వుతూ. అరే, ఎవరికైనా అందంగా ఉన్న వైఫ్ దొరుకుతారు, నీకేంట్రా బాబు, మొత్తం ఫ్యామిలీ అంతా ఇంత అందంగా ప్యూర్గా ఉన్న వాళ్ళు దొరికారు అని గొనిగింది. అయినా ఆంటీ ఏంట్రా చక్కగా అత్తయ్య అని పిలవకుండా కళ్ళెగరేస్తా అడిగింది. అలవాటు అవ్వాలిగా అన్నాడు అర్జున్ మొహమాటంగా. వదిన కాలేజీకి వెళ్తున్నావా? నేను కూడా వస్తాను, నాకు ఇంట్లో బోరు కొడుతుంది అంది. హా వెళ్దాం అంది అభి కూడా. రేయ్, నీ కారు మాకు వదిలేసి నువ్వు క్యాబ్లో వెళ్ళు, లేదంటే వదినికి ఇంకొక కారు కొను యామ సీరియస్గా చెప్పి అర్జున్ చేతిలో కీస్ లాక్కుని వెళ్ళిపోయింది బయటికి. భలే సరదాగా ఉంది కదా అమ్మాయి అన్నారు వైదేహి. సరదానా? మామూలు కంచు కాదుగా దేవుడా, గజ్జల కనక మహాలక్ష్మీదేవి ఉన్న అరగంటలో ఎలా రఫ్ ఆడించేసింది చూసావా అమ్మా అన్నాడు సూర్య. రేయ్ ఏంటి ఆ మాటలు? మీ బావగారి చెల్లితను. చుప్ అన్నట్టు పెదవుల మీద వేలు పెట్టి చెప్పారు వైదేహి. ఎందుకత్తయ్య అంత కంట్రోల్ చేస్తున్నారు? నేను వినేశానులేండి అంది కోపంగా సూర్య వైపే చూస్తూ. వినేసింద్రా బాబు అని కొనుక్కున్నాడు సూర్య. ఏ వినకపోతే ఇంకా 4 తిడతావా? షార్ప్గా సూర్య వైపే చూస్తుంది. హలో మిస్ అన్నాడు సూర్య. మిస్ అక్షతారెడ్డి వల్లభనేని చేతులు కట్టుకుని కోపంగా చెప్పింది. హా అదే, నేనేం మిమ్మల్ని అనేయడం లేదు, జస్ట్ చెప్తున్నాను, అది కూడా నా అభిప్రాయం, అది కూడా మా అమ్మకి అన్నాడు సూర్య. అట్లా మాట్లాడటం తప్పు కాదా సూర్య? సూటిగా అడిగింది. నేనేం తప్పుగా అనలేదే, అంతే సూటిగా చెప్పాడు సూర్య కూడా. సూర్య ఏంటిది, ఆ అమ్మాయితో తప్పు కదా అని మందలించి సారీ తల్లి అని అంటుంటే, అయ్యో నేనేదో సరదాగా ఆట పట్టించాను, పెళ్ళిలో ఈ మాత్రం సరదాలు లేకపోతే బోరింగ్లా ఉంటుంది కదా అని నవ్వింది అక్షిత. నిజమే అన్నట్టు తలూపి రిలీఫ్గా ఫీల్ అయ్యి, ఏమ్మా వెనక్కొచ్చారు, ఏమైనా మర్చిపోయారా అన్నారు వైదేహి. హా వదిన, ఐడి మర్చిపోయింది, తీసుకోవడానికి వచ్చింది అంది. అవునా, నిన్న నేనే ఆ బుక్ సెల్ఫ్లో పెట్టానే, ఆగు తనకి వెతికిచ్చి వస్తాను అని వెళ్ళగాని, ఏంటి ఏదో అంటున్నావు అని కళ్ళెగరేసింది. నేనేమన్నాను? నేనేమనలేదే అని భుజాలెగరేసి ముందుకు వెళ్తుంటే షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి, గజ్జల కనక మహాలక్ష్మీదేవి అన్నావు కదా, పోనీలే వదినికి అన్నయ్య, ఏదో చూడ్డానికి ఎర్రగా బుర్రగా మంచి పిల్లాడ్లా ఉన్నావని సాఫ్ట్గా డీల్ చేస్తే అలా అంటావా?
మరి నా ఒరిజినాలిటీ చూస్తే ఏమైపోతావు అని నవ్వి రెడీగా ఉండు బావా అని బుగ్గలు లాగింది అక్షత. బావానా? బుర్ర బ్లాస్ట్ అయింది సూర్యబాబుకి. అర్జున్ గారు, నేను బయలుదేరుతున్నాను, మీరు కారు తీసుకోండి, నేను క్యాబ్లో వెళ్తాను అంది అభి. పర్లేదు, తీసుకెళ్ళ అభి, నేను కూడా వేరే కారు కొందామని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, కానీ అటు ఇటు పడి కుదరడం లేదు. మా పేరెంట్స్ మీ పేరెంట్స్ ఇక మీదట వస్తూ ఉంటారుగా, ఎలా అయినా ఉండాలి అన్నాడు అర్జున్. అయితే నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అర్జున్ గారు, అవి ఇస్తాను అంది. వద్దు, దాచుకో అవి అని అంటుంటే అర్జున్ దగ్గరగా వెళ్ళి మీరింత రిచ్చా అంది కళ్ళు ఎగరేస్తూ. సరే, నేను కట్టను, నువ్వు కట్టుపో అన్నాడు అర్జున్ కళ్ళింతలు చేస్తూ. మొత్తం డబ్బులు లేవు నా దగ్గర, కొంత సరిపోతాయి అంతే అంది. మీవిస్తే కంప్లీట్ అవుతాయి అంది. నా దగ్గర ఉన్నవి కూడా నీ డబ్బులే అన్నాడు అర్జున్ విసుగ్గా. అంటే మీరు నేను మన అంటున్నారా సాగదీసింది. ఆ డబ్బులు నువ్వు అప్పుగా తీసుకుని తీర్చినవే అంటున్నాను అన్నాడు అర్జున్. అది అప్పు అర్జున్ గారు, అప్పు తీర్చిన తర్వాత అవి నావి ఎలా అవుతాయి? అవి మీవే. ఎప్పుడైతే మన ఇద్దరం కంప్లీట్గా భార్యాభర్తలు అవుతామో అప్పుడే మనవి అవుతాయి. అప్పటి వరకు మీవి మీవే, నావి మీవే అంది అల్లరిగా నవ్వుతూ. అంటే రెంట్ పే చేస్తావా ఏంటి అని నవ్వాడు చిన్నగా. ఆబ్వియస్గా మీరు నన్ను వైఫ్గా యాక్సెప్ట్ చేసేంత వరకు మనం ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అర్జున్ గారు అంది అభి. పిచ్చి వేసాలు వేయక అభి, సీరియస్గా చెప్పాడు. నిజంగా అర్జున్ గారు, నేను మీకు మాట ఇచ్చాను, మీరు నన్ను వైఫ్గా యాక్సెప్ట్ చేసేంత వరకు నేను మీకు ఫ్రెండ్నే, మనం అలానే ఉందాం కూడా. ఆ తర్వాత అని అర్జున్ వైపు చూసి కన్ను కొట్టి చిన్న పిల్లని కదా అని నవ్వింది. జీడియట్ అని కసిరి కాలేజీకి వెళ్ళి ఫస్ట్ అన్నాడు అర్జున్. వెళ్తానులేండి అని మూతి విరిచి వెళ్ళిపోయింది అభి. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ కాలేజీ నుండి రాగానే అభికి అక్షుకి తల నిండా నూనె రాసి జడ ముడివేసి పక్కన కూర్చోబెట్టారు వైదేహి. వదిన, మా మమ్మీ బెస్ట్ తెలుసా, కొంచెం తక్కువ ఆయిల్ రాస్తుంది అంది అక్షత. కదా, నాకు చిన్నప్పటి నుండి ఇలానే రాస్తుంది, నేనెవరికి చెప్పాలి అంది అభి ఏడు మొహం వేసి. ఆ మాత్రం రాయడం వల్లే నీకు ఆ తల మీద వెంట్రుకలు మిగిలింది, లేదంటే నీ ఫ్రెండ్స్ లాగా నువ్వు కూడా ఆ పిలక కట్టుకోవాలి అని అభి తల మీద మొట్టికాయ వేసి, అసలు ఇక్కడికి వచ్చాక ఆ యోగా డ్యాన్స్ ఏమైనా చేస్తున్నావా, సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నావా, అన్నీ మర్చిపోయి ముద్దులా తయారయ్యావా కోపంగా అడిగింది వైదేహి. సంగీతం అంటే అప్పుడప్పుడు కానీ యోగా అని ఏడు మొహం వేసింది అభి. సరే, అన్నీ మానేసి అట్లా తింటూ కూర్చో, 3 ఏళ్లలో 3 జానల పొట్టొస్తుంది. యాక్టివ్గా ఉండాలి అభి, రేపటి నుండి ఎక్సర్సైజ్ సంగీతం ప్రాక్టీస్ 2 చేయాలి అని సీరియస్గా చెప్పారు వైదేహి. మా అన్నయ్య గారు కూడా ఉన్నాడుగా, మీరిద్దరు కలిసి సంగీత కచేరీలు పెట్టుకోండి అని ముసిముసిగా నవ్వింది అక్షత. అల్లుడు గారికి కూడా పాడడం వచ్చా ఆనందంగా అడిగింది వైదేహి. అని బుర్ర ఊపింది అభి. నాకెప్పుడు చెప్పలేదే అంటుంటే ఆయన్ని అడగమాకు, నన్ను చంపేస్తారు, పొరపాటును కూడా పాడరు అంది అభి. అవునత్తమ్మ, మానేశాడు మొండిగాడు అంది అక్షత. కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు అంది అభి. హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను, వెళ్తున్నాను అని అక్షత అనేలోపే పర్లేదు, నేను ఖాళీగానే ఉన్నాను, వెళ్తాను అన్నాడు సూర్య. పర్లేదు, మళ్ళీ మీకు పని చెప్పేస్తున్నాను అనుకుంటారు, నాకెందుకు స్వామి అంది అక్షిత నాటకీయంగా. ఓ గాడ్, ఏంటిది చిన్నపిల్లల దెప్పుతున్నారు. ఓకే, ఇట్స్ మై మిస్టేక్, ఐఆమ్ సారీ అన్నాడు సూర్య. చిన్నపిల్లల అంటే చిన్నపిల్లనే నేను, మీరంటే అంకుల్ అనుకుంటా, నాకంత ఏజ్ లేదు అని విసురుగా చెప్పి వెళ్ళి డోర్ తీసింది. హాయ్ మమ్మీ అని ఆనందంగా అరిచి హగ్ చేసుకుంది అర్జున్ వాళ్ళ అమ్మగారు అంజనాని. హాయ్ అని నవ్వుతూ లోపలికి రానివ్వవే అని వీపు మీద ఒక్కటేసింది. డాడీ, మమ్మీ చూడు అని కంప్లైంట్ చేస్తూ అశోక్ని సైడ్ హగ్ చేసుకుని చేతిలో లగేజ్ తీసుకుంది. పర్లేదు, ఐఎమ్ నాట్ దట్ ఓల్డ్ అని నవ్వుతూ ఎలా ఉంది మీ వదిన అన్నారు అశోక్. సీరియస్లీ డాడ్, షీఈస్ బ్యూటిఫుల్, మన అర్జున్ గాడికి ఆ అమ్మాయి చాలా ఎక్కువ అంది. ఓయ్, నా కొడుకుని ఏమైనా అంటే వారం రోజులు తిండి ఉండదు నీకు, వార్నింగ్ ఇచ్చింది అంజనా. ఓ హలో, కాస్త తగ్గు, మా అత్తయ్య నీకంటే సూపర్గా కుక్ చేస్తారు తెలుసా అంది. అత్తయ్య? ఆవిడెవరు? అయోమయంగా చూసింది అంజనా. మా వదిన వాళ్ళ మమ్మీ అని కళ్ళెగరేసింది. అచ్చా అని అక్షత చెవి మెలేసి పిచ్చి వేషాలు వేసి పిల్లని భయపెట్టకు అని. ఉన్నాడా మీ అన్నయ్య అంది. లేడు, రాలేదు ఇంకా అంది. అమ్మా అని పిలుపు విని బయటికెళ్ళింది అభి. ఈ అమ్మాయేనా అని అడిగే అభి వైపు చూసి నవ్వింది అంజనా. అవును అన్నట్టు అక్షత తలూపు కానీ హాయ్ ఆంటీ అని నవ్వుతూ పలకరించింది అభి.
ఒక్క నిమిషం కామ్గా ఉండి అభి వాయిస్ రిజిస్టర్ చేసుకుని హలో చాలా లేట్ చేసేసాం కదా అని నవ్వుతూ లోపలికి వెళ్ళారు అందరూ. వెయిట్, మీ ఎవరికీ పరిచయం లేదు కదా, నేను పరిచయం చేస్తాను అని మావయ్య వదిన వాళ్ళ డాడీ సేల్స్ టాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. అత్తయ్య వదిన వాళ్ళ మమ్మీ హౌస్ వైఫ్, సంగీతం టీచర్, ట్రైన్డ్ కర్ణాటిక్ వోకలిస్ట్, సూపర్ చెఫ్ కూడా. ఇతను వదిన వాళ్ళ అన్నయ్య, పేరు సూర్య. బయోఫ్యూయల్స్ మీద ఏదో స్టార్టప్ పెట్టాడు. మెయిన్గా అయితే సోషల్ యాక్టివిస్ట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై టాప్ ప్రయారిటీ మై వదిన అభినయ, మల్టీ టాలెంటెడ్ సింగర్, డాన్సర్, సాఫ్ట్వేర్ డెవలపర్, చెఫ్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా షీ ఈజ్ ప్యూర్ సోల్ అంది అభి చుట్టూ చేతులేసి. అక్షత చేతుల మీద చేతులేసి అలాంటిదేం లేదాంటీ, ఏదో సరదాగా అంటుంది అని నవ్వింది అభి. మా అక్షు మీ మమ్మీనే అత్తయ్య అంటుంటే నువ్వు నన్ను ఆంటీ అనడం ఏమైనా బాగుందా అని అడిగాడు అభి తల నిమురుతూ. నా ఉద్దేశం అది కాదు ఆంటీ, సారీ అత్తయ్య అని తల కొట్టుకుని మీరు ఫ్రెష్ అయ్యండి, చాలా టైర్డ్గా ఉన్నారు, కాఫీ తీసుకొస్తాను అంది అభి. ఇంత ముద్దుగా అడిగినందుకు అయినా ఓపిక తెచ్చుకుని ఫ్రెష్ అవుతాను అని చిన్నగా నవ్వి, ఇంతకీ మమ్మల్ని మేము పరిచయం చేసుకోలేదుగా, నేను అర్జున్ వాళ్ళ అమ్మ మదర్ అంజనా అశోక్ రెడ్డి, కో ఫౌండర్ ఆఫ్ అంజనా స్పిన్నింగ్ వీల్స్, అండ్ మీ మావయ్య గారు అర్జున్స్ ఫాదర్ అశోక్ రెడ్డి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అంజనా స్పిన్నింగ్ వీల్స్ అన్నారు. అర్జున్ వాళ్ళ నాన్నగారికి షేకింగ్ ఇచ్చి కళ్ళు ఆల్చిప్పులంత చేసి చూస్తూ షాక్తో ఉండిపోయింది అభి. మమ్మీ, నీకు నన్ను నేను కూడా పరిచయం చేసుకోవాలి. నా పేరు అక్షత కాదు, గజ్జెల కనక మహాలక్ష్మీదేవి. ఈసారి నుండి అలానే పిలువు సరేనా అంది అక్షత. గజ్జెల కనక మహాలక్ష్మీదేవా, అదేంటే అని నవ్వుతూ అడిగారు అంజన. ఇరికించేసిందిరా బాబు అని తల కొట్టుకున్నాడు సూర్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.